నేను మంచి చేసి ఉంటే ఆ మంచి మీ ఇంట జరిగి ఉంటే తనను ఆశీర్వదించాలని ధైర్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారని, అయితే 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఈ మాటను చెప్పగలరా అని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రశ్నించారు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన 150 మంది కార్యకర్తలు వైసీపీలోకి చేరారు. వారందరికీ సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు 6 హామీలు కూడా నెరవేర్చలేదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ మాట చెప్పినా దానిని చేసి చూపిస్తారన్నారు. ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సువర్ణ పాలనను చూసి అనేక గ్రామాల్లో వైసీపీలోకి వలసలు రావడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య క్లీన్ స్వీప్ చేసి ముచ్చటగా 3వ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మీరు జగన్మోహన్ గారి పట్టణంలోకి ఆయన ముఖ్యమంత్రిగా చేస్తే ఒక ఎంపీ ఓటుకి ఒక ఎమ్మెల్యే ఓటుకి 2 సార్లు పట్టణంలోకి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి నిలిచారు. అందరూ కూడా పండించుకుంటున్నారు, ఎవరు కూడా ఇబ్బంది లేకుండా. ఏదైతే డెడ్ స్టోరేజ్ ఉందో ఆ డెడ్ స్టోరేజ్ పంపింగ్ చేసినా సరే రైతులకు నీళ్లు ఇవ్వాల్సిందే. ప్రజలకి ఆర్థికంగా సంక్షేమాన్ని అందిస్తూనే ఉంటారు. దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా జగన్మోహన్ గారికి అండగా ఉండి జగన్ అన్నని మళ్ళీ బలపరిచి మరి సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలు అందిస్తారని తిరుగుతూ ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు ఏమో చెప్తా ఉన్నారు, మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామని. మరి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, మీరు గతంలో ఏం చేశారో చెప్పండి, మేమేం చేసామో చెప్తా ఉన్నాం. ఈ పని చేసాము మాకు ఓట్లు ఇవ్వడం, మీరు గతంలో పనిచేసిన వాళ్ళే ఫలానా పని చేస్తాము ఓటు వేయండి ధైర్యంగా అడగండి. మేము అడుగుతాం, మేము ఈ పని చేసాము మాకు ఆశీర్వదించండి. మీరు కూడా అదేమని చెప్పాలి. కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసగించాలనుకుంటే ప్రజలు మోసపోయేదానికి సిద్ధంగా లేరనే విషయం అందరూ గమనించాలి. అందరూ కూడా మీ ఆశీస్సులు ఇవ్వాలని మరొకసారి మీ అందరూ కూడా శిరస్సు వచ్చి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జగన్, జై జగన్, జై జగన్. అన్నపరేడుపేట గ్రామంలో సోదరులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము చేస్తాం, మేమందరం కలిసినట్టుగా వైసీపీకి పనిచేస్తామని అనుకోలు చంద్రపరేడుపేట చిల్లకూరు ఈ 3 పంచాయతీల్లో అందరూ కూడా వైసీపీకి చేరడం, పూర్తిగా ఉండే కుటుంబాలు అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం, వారి అందరి ఆశీర్వాదంతో రాబోయే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ దశగా అడుగులు వేస్తున్న సంజయ్ గారికి సంఘీభావం తెలుపుతూ వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరడం చాలా శుభపరిణామం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో చాలా గ్రామాల్లో కూడా రోజు ఒక్కొక్క గ్రామం, 2 రోజులకు ఒక గ్రామం, 2 గ్రామాల కింద ఆదివారం ఉంది నెక్స్ట్ చావలి, తాళాపాడు, పెంగేపల్లి, కానూరు ఆదివారం అక్కడి నుంచి వాళ్ళందరూ వచ్చి చేరుకొని ఇస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ గారు పెట్టిన పథకాలు, ఆయన చేస్తున్న అభివృద్ధి పాదయాత్ర పరిగెత్తినావు ఇప్పుడు గట్టి ఉండాలా కృష్ణరా త్వరకిష్టయ్య ఇంకా నందిమాల రా తెలుగుదేశం జెండా లేకుండా వైసీపీకి పూర్తిగా ధన్యవాదాలు. వీళ్ళు ఒకరికొక చేతులు దొరకాల మన సమస్య తొందరలో
నేను ఎమ్మెల్యే కూర్చొని అందరినీ కాంప్రమైజ్ చేసి ఎలాంటి గొడవలు లేకుండా మీ గ్రామం పచ్చగా పండ్లు మామిడి 3 మాదిర, జామ 3 మాదిర, సపోర్ట్ 3 మాదిర కలుపుకోండి చేతులు పైకి జై జగన్ అందరూ కలిసి సన్నాసి మళ్ళీ బాబు రామారావు కొడుకు ముగ్గురు చమత్కి ఇష్టయ్య రారా చమంతికి ఇష్టం కరుడు కట్టిన తెలుగుదేశుడు మళ్ళీ ఎల్లయ్య మారాడు మన మళ్ళీ ఎల్లయ్య రారా రారా కన్నయ్య అన్నయ్య పెద్ద కిందగా సైడ్ బస్ ఇంకా జగన్ తోడుగా జగన్ తోడుగా జగన్ తోడుగా జగన్ తోడుగా జై జగన్ జై జగన్ జై జగన్